భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏను అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య విచారణ జరిపారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అజారుద్దీన్ నార్త్ స్టాండ్ కు తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తన పేరు తనే పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ స్పష్టం చేశారు. అజారుద్దీన్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని అంబుడ్స్మన్ తీర్పిచ్చారు. దాంతో వెంటనే ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏకు ఆదేశాలు జారీ చేశారు. టికెట్లపై ఇక నుంచి ఆ పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తేల్చి చెప్పారు. తర్వాత హెచ్సీయూ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నార్త్ బ్లాక్ కు తన పేరు పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. 2019లో హెచ్సీఏ అధ్యక్షుడైన అజారుద్దీన్ తన పేరుతో స్టాండ్ ను నిర్మించారు. అజారుద్దీన్ భారత్ తరపున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 22 సెంచరీలు, వన్డేల్లో 7 సెంచరీలు చేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్ ముగించాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ తమకు సరైన గౌరవం దక్కడం లేదని, హెచ్సీఏ ప్రతినిధులు సహకరించడం లేదని ఆరోపించింది. ఓ దశలో హైదరాబాద్ ను వీడి వేరే నగరాన్ని తమ హోస్ట్ సిటీగా మార్చుకుంటామని ప్రకటించింది. చివరికి హెచ్సీఏ ప్రతినిధులు, సన్ రైజర్స్ ప్రతినిధులు సమావేశమై ఐపీఎల్ టికెట్లు, పాసులపై తేల్చడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు హెచ్సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ తీసుకున్న నిర్ణయాలపై ఇంకా వివాదాలు సద్దుమణిగలేదని తెలుస్తోంది.